ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాకముందు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిండికి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక రోడ్డున పడి నానా అవస్థలు పడినటువంటి పరిస్థితిలో ఉంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆదుకుంది, వాళ్ళ కడుపులో ఎంత అన్నం పెడతా ఉంది, వాళ్ళు కట్టుకోవడానికి బట్ట కల్పించింది, వాళ్ళు ఉండడానికి ఇల్లు కల్పించింది అనే రేంజ్లో టీడీపీ పార్టీ నాయకుల యొక్క పబ్లిసిటీ ఉంటుంది. వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకునే విధంగా వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ మాట తీరు ఉంటుంది. మొన్నటికి మనం చూసాం పింఛన్ల పంపిణీకి సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు ఇది నారా లోకేష్ మీకు ఇమ్మన్నారమ్మా, నారా లోకేష్ పంపించాడమ్మా అని చెప్పారు. మనం చూసాం ఆ వీడియోలు కూడా. ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజలకి తిరిగి పథకాల రూపంలో ఇస్తుంటే అదేదో నారా లోకేష్ ఇంట్లో నుంచి వాళ్ళ తాత సొమ్ము, వాళ్ళ జేజనాయన సొమ్ము, ఇంకా ఎవరు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఆ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చి ఇది నారా లోకేష్ ఇమ్మన్నారని చెప్పి ఒక మంగళగిరి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తం కూడా అదేవిధంగా ఇచ్చి పంపించారు, మీకు పింఛన్ల ఖర్చులకు పెట్టుకోమని చెప్పారని చెప్పి చెప్తా ఉన్నారు. పింఛన్ల పంపిణీ ఆ రకంగా చేసి వాళ్ళని ఘోరంగా అవమానించారు. ఇప్పుడేమో చోడవరానికి చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే రాజు ఎవరైతున్నారో ఈయన పథకాలకు సంబంధించి చాలా దారుణంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, పేదోడిని అవమానిస్తూ చాలా నీచంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఆయన ఏం మాట్లాడారు అనేది ఫస్ట్ మీరు వినండి. కండకవరం అంటే పేదోడంటే ఎంత నిర్లక్ష్యం, పేదోడంటే ఎంత దారుణంగా చూస్తారనడానికి ఈయన మాటలో ఒక ఉదాహరణ. అనవసరంగా ఈ స్కీమ్లను ఇస్తారండి, ఆ డబ్బులు ఇస్తే నాకున్న బాగుండి ఎవరేమనుకున్నారు, అరగంటల్లో డబ్బు వేస్తారు. ఆ డబ్బు ఇవ్వడం వల్ల ఏం చేస్తారన్నారు, ఆ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడం, డాబాలకు వెళ్ళి బిర్యానీలు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో చోటకి ఇంకోటి కొనుక్కోవడం. అది నేను చెప్పడం, అది కూడా పట్టన్నారు కొని వాళ్ళు తాగడం, ఇంట్లో కూడా వంట వండుకోకుండా ఆడవాళ్ళు ఏంటన్నారు, అలాగే నువ్వు బిర్యానీ బ్యాగ్ తెస్తున్నావు కదా, అదేదో ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చి అందరూ కలిసి తింటామని ఇలాగా ఏదేనంటే మీ వేరే చేస్తారు కదండి. ఏ ఒక్కరైనా నేను బిడ్డింటికి వచ్చినప్పుడు నేను అడుగుతాను, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఈ మంచి పని చేసాం, ఇది కొనుక్కున్నాం, ఇది చేద్దామని చెప్పి చెప్పానండి. లేకపోతే బట్టలు కొనిసుకోవడం అవసరం ఉన్నా లేకపోయినా అనుభవం చిల్లర ఖర్చులతో ఖర్చు చేయమంటుంది. చూడండి ఏం మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ఈ రకంగా మాట్లాడొచ్చా? ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల ద్వారా ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని ఆ డబ్బులతో ఆ వ్యక్తి బిర్యానీలు కొంటా ఉన్నాడు డాబాకి వెళ్ళి, ఇంకోటి ఏదో కొంటున్నాడు, నా నోటితో నేను చెప్పను. అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క భార్య ఫోన్ చేస్తే బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటాం, అందరం కలిసి తిందాం. ఇదే కాకుండా ఈ 5 సంవత్సరాల కాలం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే స్కీములు వచ్చాయో ఈ 5 సంవత్సరాల కాలంలో ఆ స్కీముల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో చిల్లర వేస్ట్గా ఖర్చు పెట్టారు. ఇట్లా బిర్యానీలకు, మందులకు, బట్టలు కొనుక్కోవడానికి వాడారు తప్ప పలానా మంచి పని చేశామని ఒక్కరిని చెప్పమనండి అని చెప్పి ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. అంటే పేదోడు బిర్యానీ తినొద్దు, పేదోడు కొత్త బట్టలు వేయొద్దు, పేదోడు ఒక సినిమాకు పోవద్దు, పేదోడు తమకు ఇష్టమైనటువంటి స్కూళ్ళలో పిల్లలు సాధించుకోవద్దు, పేదోడు సంతోషంగా ఉండకూడదు, పేదోడు సంతోషంగా ఉంటే వీళ్ళకి కడుపు మంట. అదే కదా ఆయన మాట్లాడేది. ఏం పథకాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేసినారో, మీరు అమలు చేస్తే వాళ్ళు ఎప్పుడు పోయి డ్రా చేసుకున్నారు, ఎప్పుడు పోయి బిర్యానీలు కొనుక్కొని తిన్నారు, ఎప్పుడు పోయి బట్టలు కొనుక్కున్నారు. అంటే ఆడవాళ్ళు చీరలు కట్టుకోవద్దా, ఆడవాళ్ళు చీరలు కొనొద్దా? అంటే బట్టలు చింపుకొని ఇట్లనే తిరగాల ఊర్లో? మీ ముందుకు వచ్చి నిలబడాలా, దేహి భిక్షాన్ దేహి మీరు కాపాడండి, మీరే మా దిక్కు అని అడుక్కోవాలి. వచ్చి ఇంటికి పోయి మరి అడుక్కున్నారు కదా, ఎలక్షన్లో అప్పుడు అడుక్కున్నారు కదా, ఈ పథకాలు ఇస్తాం తల్లి మీకు, ముసలోళ్ళ కాలు మొక్కి తిరిగి, చిన్నపిల్లల ముడ్లు కడిగితిరి, మీకు ఇది ఇస్తామని చెప్పి ఓట్లు వేయడానికి చీరలు పంపిణీ చేస్తారు, మందు పంపిణీ చేస్తారు, బిర్యానీ పంపిణీ చేస్తారు, ఓట్లు ఎక్కడ వెయ్యరు అని చెప్పి వాళ్ళని నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని ఎన్నో అబద్ధాలు చెప్పి పథకాలు ఇస్తామన్నది మీరే కదా. 500 ఉంటే 1000 ఇస్తామంటారు, 1000 ఉంటే 2000 ఇస్తామంటారు, 5000 ఉంటే 10,000 ఇస్తామని చెప్తారు. ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు పథకాలు ఇస్తే ఈ రకంగా తయారైపోతుందని చెప్పి వాళ్ళని అవమానిస్తారా మీరు? మిమ్మల్ని ఎవడు చెప్పమన్నాడు పథకాల గురించి? అయినా మీరు ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చినారు? ఒక పింఛన్ తప్ప ఏం ఎలగబెట్టినారు మీరు రాష్ట్రంలో? ఏమైనా ఇచ్చినారా? ఆ పింఛన్లు కూడా ఘోరంగా అవమానించినారు మీరు. ఆ పేదోడే, మీరు ఏవైతే పథకాలు తీసుకొని వృధా చేస్తున్నారని చెప్పినటువంటి పేదోడు ఓటేస్తేనే ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అనుభవిస్తున్నారు కదా ఇవన్నీ ఫెసిలిటీస్. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్యే వాళ్ళు ఓటేస్తే మీరు ఎమ్మెల్యే కావడం వల్లే అనుభవిస్తున్నారు ఇవన్నీ కూడా. ఏసీ కార్లలో తిరగొచ్చు మీరు వారంలో 10 సార్లు బిర్యానీ తినొచ్చు, మీ పొట్టలు పెంచుకోవచ్చు, మీరు కొత్త బట్టలు కట్టుకోవచ్చు, కొత్త కార్లు కొనొచ్చు, కొత్త ప్లాట్లు కొనొచ్చు, కొత్త ఇల్లు కొనొచ్చు, కొత్త స్థలాలు కొనొచ్చు, మీకు అడ్డగోలుగా మీరు సంపాదించుకోవచ్చు, మీరు ఎంతైనా మీ సామ్రాజ్యం ఎంతైనా విస్తరించుకోవచ్చు, మీ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్లో చదవాలి. కానీ పేదోడు మాత్రం ఒక పూట బిర్యానీ తింటే మీకు కడుపు మంట, కారం పొడితో తినాలన్నం, అప్పుడు కళ్ళలో ఆనందం ఉంటుంది మీకు. వాడు అట్లనే ఉండాలి, మీరు మాత్రం బాగుపడాలా. మీరు మీ నియోజకవర్గంలో ఏమీ హామీ ఇవ్వకుండానే మీరు గెలిచారా? ఉచిత పథకాల గురించి మీరు చెప్పలేదా? ఏం చెప్పకుండానే ఓట్లు వేశారా? మీకు మీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో మీరు ప్రచారం చేయలేదా? మీరు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తారు,
ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామని చెప్తారు, ఇష్టం వచ్చినట్టుగా చెప్తారు, అడ్డమైన హామీలు ఇస్తారు. తల్లికి వందనమంటారు, తండ్రికి ఇంధనం మాత్రం పెంచుతారు. ఇది తప్పండి. వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. వాడి ఆరోగ్యం పాడైతే వాడి కుటుంబం రోడ్డున పడుతుంది. వాడికి ఏమైనా జరిగితే మద్యం తాగి రోడ్డున పడితే చనిపోతే కుటుంబం నాశనం అవుతుంది. కాబట్టి ఇది వద్దండి, నాణ్యమైన విద్యను అందిద్దాం మనము అని దీని గురించి ఎందుకు మాట్లాడలేదు మరి? ఫ్రీ ఇస్కా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కదా, ఇది మనం మోసం చేసామండి, ఇది తప్పండి, వృధాగా పోతుంది, మన వాళ్ళు దోసుకు తింటున్నారు, ఇది తప్పని చెప్పి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇది మాట్లాడరు. పేదోడు పుక్కటి దొరికింది కదా, పేదోడు, వాని గురించి ఎంతైనా మాట్లాడతారు మీరు సంపాదించుకోవచ్చు, మీరు తినొచ్చు, మీ కింద ఉన్న అనుచరులు తినొచ్చు, అందరూ. పేదోడు తింటే కడుపు మంట.